మోహన్ బాబు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందిపై తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ బయట న్యూస్ కవరేజ్ చేస్తుండగా రిపోర్టర్ ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహపై బౌన్సర్లు దాడి చేసినట్టు చంద్రగిరి సిఐకి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. కెమెరాను పూర్తిగా ధ్వంసం చేశారని, కెమెరామెన్ నరసింహకు గాయాలయ్యాయని సిఐకి జర్నలిస్టులు చెప్పారు. కాగా ఈ విషయంలో తిరుపతి జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగనున్నట్టు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో తనకు కూడా వాటా కావాలని తండ్రిని మంచు మనోజ్ డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైనే ఆదివారం రాత్రి శంషాబాద్ సమీపంలోని మోహన్ బాబు ఇంట్లో గొడవ జరిగిందని, మోహన్ బాబుకు నమ్మిన బంటు అయిన వినయ్ మనోజ్ మీద చేయి చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మనోజ్ సైతం కాలికి గాయంతో ఆసుపత్రిలో చేరి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ కథనాల నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి గొడవలపై కొన్ని మీడియా ఛానళ్లకు ఆసక్తి పెరిగిపోయింది. ఈ విషయంలో కొత్త విషయాలను బయటపెట్టడానికి కొంతమంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ బయట కవరేజ్ చేస్తున్న రిపోర్టర్, కెమెరామెన్పై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. కెమెరా లాక్కొని నేలకేసి కొట్టారు. కెమెరామెన్ని చేయి, చెవిపై కొట్టారు. ఇదిలా ఉంటే మంచువారి ఇంటి గొడవ రచ్చకెక్కడంతో మోహన్ బాబు నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం శంషాబాద్లోని ఇంట్లో పిల్లలతో మోహన్ బాబు పంచాయతీ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పంచాయతీలో కూర్చోవడానికి విష్ణు సైతం దుబాయ్ నుంచి తిరిగి వచ్చారని అంటున్నారు. మంచు లక్ష్మి ఇప్పటికే ఒకసారి శంషాబాద్లోని తండ్రి ఇంటికి వెళ్లారని, మరోసారి ఆమె వెళ్లి పంచాయతీలో పాల్గొంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టుకోవచ్చు ఇది దీనికి ఉందా అట్లే ఉంది ఇదే మైక్ దీనికి రిసీవర్ లేదా బ్లడ్ వస్తుంది అట్లా అట్లా ఉంది. పక్కన నిలబడి bro ఇప్పుడు లోగోతో పాటి అబ్బో లోగో రోడ్ మీద జస్ట్ మాట్లాడలేదు. సో అక్కడ జరిగిన ఇష్యూ నేను మాట్లాడుకుంటే బౌన్సర్స్ ప్లస్ అక్కడ ఉండే వాచ్మెన్స్ కొంతమంది వచ్చి ఫస్ట్ మన మనోడి పైన కొట్టిన తర్వాత కెమెరా వాళ్ళకి ఫస్ట్ మేము మాట్లాడి చేసినప్పుడు ఆ చెక్కు తీసి మన జోబులో ఇంకొక చెక్ వేసాడు. తర్వాత కొన్ని ఇంట్లో తీసుకుంటామంటే తర్వాత వచ్చాడు. ఆ చెక్కులో కొన్ని తీసుకుంటే ఆపరేషన్ మన వీడియో స్టార్టింగ్